లోయలోకి. ఈ వేళ్ళు చెట్టు వేర్లు సాయంతో పట్టుకొని పైకైతే ట్రక్ చేసుకుంటూ వెళ్తున్నాము. అమ్మవారు మంచి సత్యమైన తల్లి, కోరిన కోరికలను తీరుస్తుంది. నమ్మకంగా వచ్చి మొక్కుబడులు తీసుకున్న వాళ్ళు వెళ్తుంటారు, పూజలు చేసుకుంటారు, దర్శనం చేసుకుంటారు. 40 రోజులు యోగ నిద్ర, ఒక్కరోజు మాత్రమే పూజలు అందుకుంటున్న అమ్మవారు. భువనేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉంది, దానికి ఎలా చేరుకోవాలి, ఈ వీడియోలో పూర్తిగా అయితే మీకైతే చెప్తాను. ఒక్కరోజు మాత్రం పండగని మించి జాతర లాంటి వాతావరణం ఈ ప్రదేశం అంతటా ఉంటుంది. మీలో ఎవరైనా ఈ దేవత దర్శనం చేసుకుంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. దర్శనం చేసుకోకపోతే ఎక్కడ ఉందో చెప్తా. ఆ రోజు మీరు వెళ్ళి తల్లిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడికి వచ్చిన భక్తుల మాటల్లోనే విన్నాం. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మా ఆశీర్వాదంతో పాటు ఈ వీడియోకి మేము పడ్డ కష్టం మీకు తెలుస్తుంది. అలాగే ఈ వీడియోలో ఉన్న టెంపుల్కి ఎలా రావాలో కూడా మీకైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆలయం అనకాపల్లి జిల్లా సబ్బవరం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరిపాక గ్రామం దగ్గరలో ఉంది. కొంత దూరం సిమెంట్ రోడ్డు లోపలికి ఉన్న అక్కడి నుండి కంకర రోడ్డు ఉంటుంది. ఎవరైనా ఈ టెంపుల్ కి రావాలి అనుకున్నప్పుడు కొంచెం త్వరగా వస్తే మంచిది. ఎండాకాలం వచ్చేసింది, చాలా దూరం ఉంటుంది. రోడ్డు మీద నుండి 1 కిలోమీటర్ దూరం లోపలికి అయితే ఉంటుంది టెంపుల్ కి. అందుకే ముందుగా చెప్తున్నాను, ఎవరైనా వస్తే త్వరగా వస్తే బెటర్ గా ఉంటుంది. లేకపోతే ఆటో అయినా లేకపోతే బైక్ మీద వచ్చినా పర్వాలేదు. క్రింద ఉన్న అమ్మవారు భువనేశ్వరి దేవి అమ్మవారు. ఈ అమ్మవారు 40 రోజులు గాఢ నిద్రలో ఉంటారంట. 41వ రోజు తల్లికి విశేష పూజలు జరిపిస్తారు. ఈ టెంపుల్ వెనక ఒక పొరిపాక కనిపిస్తుంది. ఇక్కడ తల్లి దేవి అమ్మవారు ఉంటారంట. నేను మెట్లు ఎక్కి లోపలికి వెళ్లి అమ్మవారు దర్శనం చేసుకుని పురిపాక వెనక కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి బొటనవేలు ముద్ర ఉంది అని స్థానికులు చెప్పారు. అందుకే మా ప్రయాణం కొండ మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి బొటనవేలు వెతకడానికి బయలుదేరాను. మనమైతే ఈ కొండ మీదకైతే వెళ్తున్నాము. కొండ అయితే దారుణంగా ఉంది. ఈ కొండ ఎక్కేటప్పుడు అయితే జారిపోతామని ముందుగా వీళ్ళైతే తాడు అయితే పెట్టారు. ఈ తాడు సహాయంతో కిందనైతే మనం వచ్చేసాము. ఇక్కడ నుండి కొంతవరకు తాడు సహాయం లేకపోయినా వెళ్ళొచ్చు, కానీ ముందైతే మాత్రం కంపల్సరీగా తాడు ఉండాలి. తాడు లేకపోతే చాలా డేంజర్. ఇది పడిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది తాడు లేకపోతే. ఇక్కడ మెట్లు స్టెప్స్ కట్టినా బాగుండు. మరి ఈ టెంపుల్ చరిత్ర చాలా తక్కువ మందికి తెలిసినట్టు ఉంది.
పైకి అయితే వెళ్ళి అసలు పైన ఏమున్నాయో మీకైతే చూపిస్తాను. తాడు సహాయం అయితే కొన్ని చోట్ల కంపల్సరీగా అవసరం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ రాళ్ళు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఈ రాయి మీద పడి జాగ్రత్త, మరి శివయ్య దర్శనం డైరెక్ట్గా జరిగిపోతుంది. ఎవరు చూపించిన కంటెంట్ మన ఛానల్లో అయితే మీకోసం పెడుతున్నాను కష్టపడి. ఫ్రెండ్స్, సగం కొండెక్కిన తర్వాత అయితే మాత్రం ఇలా ఉంది చూడండి. పెద్ద టాస్క్ అండి. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు మీ నుండి నేను ఆశించేది ఒక్క లైక్, కామెంట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని ఇలాంటి అడ్వెంచర్ వీడియోస్ అయితే మీ అందరి కోసం అయితే నేనైతే అందిస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే తాడైతే ఉంది. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి ట్రెక్కింగ్. వీళ్ళు తాడు కట్టారంటేనే మీరు అర్థం చేసుకోండి, తాడు చెయ్యి జారితే మాత్రం వెళ్ళిపోతాం మరి వెనక్కి. ఇంకా చాలా ఉంది. దేవుళ్ళు కొండ మీద ఉంటారు, ఎందుకో అంటే మనం పాపాలు చేసి ఎక్కువయ్యి భూమిలోకి అడుగున వెళ్ళిపోయామో అని అంటారు కదా. దేవుళ్ళు కొండ మీద ఉండిపోయారు అన్నదానికి నిదర్శనం ఇదే. నేను దేవుళ్ళ గురించి తిరుగుతున్న ప్రతి వీడియోలో కూడా నా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఘోరంగా ఉంది. దేవుణ్ణి వెతికే ప్రాసెస్లో కొండ గుహల్లో దాగి ఉన్న దేవుళ్ళని, దేవతల్ని వెతికే ప్రాసెస్లో ఈ కొండల మీద ఉన్న దేవుళ్ళని వెతకడం అంటే చాలా కష్టంగా ఉంది. బాబులుగా లేదు, తాట తీరిపోతుంది. అయినా నా ప్రయాణాన్ని అయితే ఆపే ప్రసక్తి లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయండి ఫ్రెండ్స్. ఈ కొండ మీదకి వెళ్తున్నప్పుడు మనకి మినీ గుహ అయితే కనిపించింది. తాట తీరిపోతుంది ఫ్రెండ్స్. ట్రావెలింగ్లో హిల్స్ ఎక్కాలి అంటే అది కూడా ఈ వేసవిలో ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది. దేవుళ్ళ కోసం మేమైతే వెతుకులాట అని పెట్టుకున్న ప్రోగ్రాంలో తాట తీరిపోతుంది. దేవుళ్ళు నిజంగా ఉన్నారన్న దానికి నిదర్శనం ఇలానే ఉంటుంది. ఊరంతా ఒకవైపు, మనం ఒకవైపు. లిటరల్లీ చెప్పాలంటే ఒక అడవిలా ఉన్నట్టే ఉంది మాకు కొండ మీద. మేము ఈ ప్రాసెస్లో వాటర్ కూడా తెచ్చుకోలేదు, ఇంకా కొంచెం దూరం ఉంది. అయినా కూడా పైకి వెళ్ళాకే మీకు వీడియో చూపిస్తా. అమ్మవారి దర్శనంకి కాదు కానండి, ట్రెక్కింగ్ అయితే మామూలుగా లేదు. తేడా వస్తే మాత్రం ఈ పొదల మాటే జారి పడిపోయే అవకాశం ఉంది లోయలోకి. ఈ వేళ్ళు, చెట్టు వేర్లు సాయంతో పట్టుకొని పైకైతే ట్రక్ చేసుకుంటూ వెళ్తున్నాము. పరిస్థితి చూస్తున్నారు కదా ఎంత దారుణంగా ఉందో. విశాఖలో ఉన్న భువనేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్కి వచ్చిన తర్వాత పైకి వస్తే మనకి లక్ష్మీ నరసింహ దేవుడి యొక్క బొటన వేలు ఉంటుందని కిందన వాళ్ళైతే చెప్పారు. ఇక్కడ ఒక చిన్న కొల నుండి కొలం లోపల మనకి కనిపిస్తుంది అన్నారు, కానీ మనం ఇంత కొండెక్క ప్రాసెస్లో మనం ఎక్కడ మిస్ అయ్యామో తెలియదు. తర్వాత వర్షాకాలం కాకపోవడం వల్ల కూడా మనం ముందు మిస్ అయ్యి వచ్చి ఉంటాం పైకి. ఈ ఎండ తీవ్రత మామూలుగా లేదు, చూస్తున్నారు కదా. ఫస్ట్ ఎలా వచ్చాం, ఇప్పుడు ఎలా ఉంది, మొత్తం అంతా మారిపోయింది. ఇంత కొండ గుహల్లో దాగి ఉన్న వీడియోస్ మీకోసం పెడుతున్నాను. ఇలాంటి వీడియోస్ అరుదుగా చాలా తక్కువ మందే పెడతారు. దేవుళ్ళు, దేవతల విగ్రహాలను కనిపెట్టడం అంటే అంత మామూలు విషయం కాదు. నేను కూడా మామూలుగానే ఉంటుంది చిన్న కొండ అనుకున్నాను. తాడు సహాయంతో పైకి వస్తున్నప్పుడు మాత్రం లిటరల్లీ తాడు జారితే కిందకి వెళ్ళిపోతామని భయం వేసిందండి. ఎందుకంటే ఆ కిందన అన్ని రాళ్ళు ఉన్నాయి, తేడా వస్తే మాత్రం ప్రాణం పోయే అవకాశం ఉంది. ఎవరైనా ఈ భువనేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్కి వచ్చేటప్పుడు మాత్రం ఈ పైకి వద్దాం అనుకుంటే చాలా జాగ్రత్తగా రావాలి. మా షూ కూడా కింద ఇప్పేసాము, ఎందుకంటే షూ వేసుకుని వెళ్తే పైన నడవలేమని కింద ఉన్న వాళ్ళు అయితే చెప్పారు.
ఇంత కష్టపడిన దానికి మీ నుండి నేను ఆశించేది ఒకటే ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. పైకి పూర్తిగా వచ్చినప్పుడు మాకు కనిపించలేదు, ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామి వేళ్ళు మధ్యలోనే ఉంది. అది ఇదే వేసవి కాలం కాబట్టి ఇక్కడ నీరు ఎండిపోవడం వల్ల మేము గుర్తించలేకపోయాము. ఫ్రెండ్స్, ఈ భువనేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్కి వచ్చిన తర్వాత కేవలం మనమే అని చెప్పి ఇక్కడ తలుపులు అయితే తీయలేదు. వెళ్ళిపోతున్న చివరి క్షణాల్లో దేవతని మనం చూడాలని రాసి పెట్టుంది కాబట్టి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు. వాళ్ళ పరంగా నుంచి గుడిలో దేవతని అర్చన చేశారు. అర్చన చేసిన తర్వాత తల్లి దర్శనం అయితే నేనైతే చేసుకున్నాను. ఫైనల్గా వాళ్ళు ప్రసాదం అయితే ఇచ్చారు. మనం గుళ్ళకి వచ్చిన తర్వాత ప్రసాదం టైం అంటే మనకి చాలా ఇష్టం కదా. ఏదో ఒకటి ప్రజెంట్ ఆకలి వేస్తుంది, ఎందుకంటే ఎండెక్కి ఫుల్గా చోట్ల పట్టేసాము. ఫుల్గా చోట్ల పట్టేసింది, మామూలుగా లేదు. నాకు ఇష్టమైన టైం ఇదేనండి, గుడికి వస్తే మాత్రం సూపర్గా ఉంది. మనం అంటిపళ్ళు కొనుక్కొని తినేదానికన్నా గుడిలో ప్రసాదం అని చెప్పి దేవుడి ముందు పెట్టిన అంటిపళ్ళు ఇస్తారు కదా, అవి మరి ఎందుకు టేస్ట్గా మారుతాయో మీకు తెలిస్తే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. భువనేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చిన భక్తులు మాటల్లో విందాము. అసలు ఈ అమ్మవారి ఎలా దయ చూపిస్తారో, ఆ అమ్మవారిని నమ్మితే కోరికలు ఎలా తీరుతాయో వాళ్ళ మాటల్లోనే విందాము. ఆయన ఎవరు? మేము అనకాపల్లి నుంచి వచ్చామండి. అమ్మవారు మంచి సత్యమైన తల్లి, కోరిన కోరికలను తీరుస్తుంది. నమ్మకంగా వచ్చి మొక్కుబళ్ళు తీసుకున్న వాళ్ళు వెళ్తుంటారు, పూజలు చేసుకుంటారు, దర్శనం చేసుకుంటారు. అన్ని రకాలుగా అమ్మవారు అందరినీ సహకరిస్తారు. అమ్మవారు నమ్మిన ప్రతి ఒక్కరు, ఇక్కడ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి 41 రోజుల సమయంలో ఇక్కడ గుడి ఓపెన్ అయితే అవుతుంది. ఆ టైంలో చాలా మంది భక్తులు అయితే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు. మనం అనుకోకుండా ఆ 41వ రోజు కాకుండా మధ్యలో అయితే వచ్చాము. జనారద్దీ అయితే అసలు లేదు. ఈ వచ్చిన ఒక ఫ్యామిలీతో అయితే మనం అయితే ఇంట్రడ్యూస్ అయ్యాము. వాళ్ళ మాటలు అయితే విన్నాము. వీడియోని నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మనకి పూర్తిగా సహకరించింది మన ఫ్రెండ్ అనమాట. ఈ ఫ్రెండ్ పేరు నందీష్, మా వీధి అబ్బాయి. ఈ అబ్బాయిని అయితే ఫస్ట్ టైం అయితే వీడియోలోకి తీసుకొని వచ్చాను. మన కోసం చాలా కష్టపడ్డాడు. నేను ఆ ట్రెక్కింగ్ చేసేటప్పుడు మొత్తం అంతా క్యాప్చర్ అయితే వీడియో అయితే తనే తీశాడు. తనకి మన ఛానల్ తరఫున నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను. విల్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.